ఆయన జ్ఞానము ఎలాంటిదో మీకు అర్థం అవటం కోసం ఒక ఎగ్జాంపుల్గా 2 మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నా, మీకు అర్థం అవటం కోసం. త్వరగా తీయండి అమ్మ, తీనాన్న చదువు ప్రమీల స్పీడ్గా. యోహాను 2:48 అమ్మ, 2:48. యోహాను సువార్త, ఒక్క నిమిషం, సారీ అమ్మ, యోహాను సువార్త, సారీ అమ్మ, 1:48. నేనే తప్పయాను, 1:48. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువును చూద్దామనుకున్నాడు. ఎవరంటే నతనయేలు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. ఏ కపటము లేని ప్రవక్త, అర్థంగా ఏ ఒక్క కపటము లేని ప్రవక్త అని దేవుడి చేత సాక్ష్యం పొందిన వాడు ఎవరంటే నతనయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 43 మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయన చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదు వాడు అనగా ఆంద్రేయ పేతురు వారి పట్టణపు కాపసులు. ఫిలిప్పు నతనయేలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయన కనుగొంటివి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడైన యేసు నాకంతా చెప్పాను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఈ అంశం నీ గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ నేను ఎందుకు అంశం ఏంటంటే యేసు ప్రభు నజరేతులో ఏదైనా మంచిది రాగలదా అని నజరేతులో ఉన్న మనుషులు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి ఆయాసపడినటువంటి నతనయేలు యేసు ప్రభు వారు ఆ నజరేతు ఊరిలో నుంచి పుట్టుకొచ్చాడంటే నమ్మబుద్ధి కాల. నజరేతు ఊరిలో ఏదైనా మంచిదైనా రాగలదా అని అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళ మనుషుల స్వభావాన్ని బట్టి అన్నాడు. ఉదాహరణకి ఈ ఆర్ఆర్పేట ప్రాంతంలో నుంచి ఏదైనా మంచిది రాగలదా, మంచి వాళ్ళు ఎవరైనా రాగలరా? ఎందుకని ఈ ఆర్ఆర్పేట ప్రాంతము ఎక్కువగా దేనికి ముద్రించబడింది అంటే డ్రగ్స్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. మీకు అర్థమవుతుందా? డ్రగ్స్ వాడేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ. ఇక్కడ ఊరమాస్ ఏరియా, ఇది ఒక భయంకరమైన స్థలము అని విజయవాడ పట్టణంలో ఆర్ఆర్పేట గురించి ఒక నానుడు ఉంది. ఉందా లేదా? రాగలదా అన్నట్టుగా చూశాడు. అది తర్వాత చూద్దాం. అప్పుడు యేసుప్రభుని చూడటానికి వస్తున్నాడు. ఇంకా యేసుప్రభు రాలా, అమ్మ వినండి, రాలా. కానీ దూరముగా ఉన్నప్పుడే ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని హృదయం ఉంది ఏ కపటము లేనివాడు. అప్పుడు నతనయేలు అంటున్నాడు, నేను నీకెలా తెలుసు? నేను ఇప్పుడే కదా నేను చూడటము, ఇదే మొదటిసారి కదా చూడటం అంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. హల్లెలూయా. యేసు నతనయేలు అంజూరపు చెట్టు కింద ఉండి యేసు ప్రభువును చూడాలి అనుకున్నప్పుడే నతనయేలు గురించి ఆయనకి తెలిసిపోయింది. ఎందుకని? సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవుడికి నీ మనస్సులో ఏముందో తెలియదా? నీ బ్రతుకేంటో తెలియదా? నా బ్రతుకేంటో తెలియదా? నీ పరిస్థితి ఏంటో తెలియదా? తెలుసా తెలీదా? నీ హృదయంలో కపటం ఉందో, నీ హృదయంలో యథార్థత ఉందో, నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా? ఇదే మాట ఇంకో రకంగా చూద్దాం. జక్కయ్య, పొట్టి జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని చూడాలనుకో చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభు వారే చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉంది రా అన్నాడు. యేసు ప్రభు వారే జక్కయ్యని ముందుగా చూశాడా లేదా? మరి ఆయన చూడాలి ఎలా తెలిసింది? యేసు ప్రభుని చూడటానికే కదా పొట్టి చెట్టు ఎక్కాడు. మరి ఆ విషయం ఎలా తెలిసింది? ఎక్కడో దూరం ఇంకా చెట్టు కిందకి రాకమునిపే. హల్లెలూయా. కూర్చోండమ్మా. కాబట్టి ఆ శాపాన్ని, ఆ కట్లని దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో, ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఏది చేయలేకపోయినాయో యేసు ప్రభు వారు దిగొచ్చి ఆ శాపాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు నీ పైన శాపము లేదు అనుకుంటున్నావా? లేదు, అది ఎప్పుడో కొట్టేశాడు. ఉంది అనుకుంటే మన ప్రార్థన చేయి.
యేసు నామములో తొలగిపోతాయి. హల్లెలూయా. మూడవది ముగించేస్తున్నాను, దుర్నీతి నుండి విడుదల. చెప్పండి, దుర్నీతి అంటే దేవుడు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. దుర్నీతి అంటే చెడ్డ కార్యాలు, అన్యాయాలు, అక్రమాలు, చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు, ఇవన్నీ కూడా దుర్నీతి వస్తాయి. దేవుడు బిడ్డలైన మనలో దుర్నీతి ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న వారైనా దేవుడు నమ్ముకోకపోయినా నీ పైన ఏలుబడి చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, అన్యాయమైన జీవితాలు, చెడ్డ కార్యాలు, చెడ్డ జీవితాలు యేసు నామములో ఆ కట్టల నుంచి దేవుడు నిన్ను విప్పుతున్నాడు. ఏ క్రియల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావో, ఏ చెడ్డ కార్యాలు బయటికి రాలేకపోతున్నావో, ఏ చెడ్డ తలుపులు బయటికి రాలేకపోతున్నావో, ఏ అన్యాయాలు అక్రమాల నుంచి బయటికి రాలేకపోతున్నావో ఆ దుర్నీతి నుండి నీకు విడుదల కలుగునుగాక. చెడు కాలము నుంచి ఒక్క మాట చెప్పాలంటే యేసు ప్రభు వారి నీతిని ప్రేమించాడు, చెడ్డ వాటిని అసహించుకున్నాడు. చెడిపోయిన వారిని దేవుడు అసహించుకోవాలి, చెడ్డ వాటిని అసహించుకున్నాడు. దేవుడు బిడ్డలైన మనము లోకములో పాపులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అంతకులు ఉన్నారు, జోదకులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. వారిని ప్రేమించండి, కానీ వాళ్ళలో ఉన్న క్రియలు అసహించుకోండి. అర్థమవుతుందా? మనుషులు ప్రేమించండి, వాళ్ళలో ఉన్న చెడ్డ కార్యాలకు దూరంగా ఉండండి, చెడ్డ క్రియలను అసహించుకోండి, ఆ చెడ్డ క్రియల నిమిత్తం ప్రార్థన చేయండి. అర్థమవుతుంది? దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని కాదు, పాపుల్ని ప్రేమించాడు, వాళ్ళలో ఉన్న పాపాన్ని కాదు. అందుకనే ఏ దుర్నీతితో బాధపడుతున్నావో, ఒకవేళ అక్షరాలు పిల్లలు కానీ, నువ్వు కానీ, యజమాని కానీ, ఎవరైనా చెడ్డ వాటిల్లో కానీ, వ్యసనాలతో కానీ, బంధించబడిన స్థితిలో కానీ, రాలేని స్థితిలో కానీ ఉంటే ఆ చెడ్డ కార్యాలను దేవుడు విప్పబోతున్నాడు. కట్టబడిన స్థితిలో ఉన్న ఆ గాడిద కట్లు విప్పి తోలుకు రండి అన్నాడు. విప్పాలి అంటే ఏం చేయాలి? విప్పేవాడు ఉండాలి. నీకు అర్థమవుతుందా? కట్లు విప్పాలంటే ఎవరు ఏం చేయాలి? అక్కడే కట్టబడిన స్థితిలో ఉన్న గాడి దగ్గరికి వెళ్ళి ఆ కట్లు ఏం చేయాలి? విప్పాలి. ఉదాహరణకి నేను కుక్క పిల్లని కట్టేస్తా గొలుస్తూ, అయ్యా లోపల తీసురా అంట, రా అంటే వచ్చింది, అది రాదు. నువ్వు నేను ఏం చేయాలి? ఆ కాడి విప్పి లోపల తీసుకురావాలి. అంతేనా? అలాగే బంధించబడిన వ్యక్తి ఉన్నాడు, చెడ్డ కార్యాలతో వ్యక్తి ఉన్నాడు, పాపంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను విప్పుకోలేడు. కాబట్టి నువ్వు నేనేం చేయాలి? వ్యక్తి కోసము ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? ఎవరో ఒకళ్ళు తనంతట తాను బయటికి రాలేడు కాబట్టి నువ్వు ఆ వ్యక్తి కోసము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అనేక మంది మిషనరీలు, అనేక మంది సేవకులు, ఎంతో మంది ఒక సంఘం కోసం, సమాజం కోసం వేలాది మంది, లక్షలాది ప్రార్థన చేశారు. కాబట్టి త్రాగుబోతులు, వ్యభిచారులు, హంతకులు, చూదగాళ్ళు, భయంకర స్థితిలో ఉన్నవాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళ కట్లు విప్పబడ్డాయంటే ఎవరో ఒకరు చేసిన ప్రార్థన. నీ ఇంట్లో కూడా దుర్నీతి కార్యాలు, బంధకాల్లో ఉన్నవారు, బంధించబడిన స్థితిలో ఉన్నవారు, పాపానికి బానిసత్వమైన వారు, ఫోన్ మీడియాకి బానిసత్వమైన వారు, ఇగో సెల్ ఫోన్కి బానిసత్వమైన వారు, వ్యసనానికి, తాగుడికి బానిసత్వమైన వారు, బంధించిన స్థితిలో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలి. చెప్పండి అమ్మ, ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మరి చేస్తున్నారా? ఎవరో ఒకరు దేవుడు ఏమన్నాడు? అక్కడ కట్టబడిన స్థితిలో గాడిద ఉంది. ఇప్పుడు మీకు అర్థం చెప్తున్నా, బంధించబడిన స్థితిలో, కట్టబడిన స్థితిలో ఇక్కడ చాలా గాడిదలు ఉన్నాయి. గాడి అంటే మనిషి అనుకోండి, కట్టలా నేను గాడిద నువ్వు నేను అనుకోండి. ఇక్కడ కట్టబడిన స్థితిలో త్రాగుబోతులుగా, భయంకర వ్యసనాలతో బంధించబడిన వారు, డ్రగ్స్తో ఉన్నవారు, ఎంతో మంది ఇక్కడ కట్టబడిన స్థితిలో ఉన్నారు. అబ్బాయి వీళ్ళు చెప్పాలి, మీరు ఏం చేయాలి? మీరు విప్పాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళని తోలుకు రమ్మని కాదు, ప్రార్థన ద్వారా వాళ్ళు విప్పాలి. కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మీరు వారి కట్లను విప్పాలి. అది ఎందుకంటే దురాత్మల సమూహంతో కట్టబడిన కట్లు అయ్యి, అక్షరాల తాళతో వేసిన కట్లు కాదవే, దురాత్మల సమూహంతో వేసిన కట్లు. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా తప్ప ఆ కట్లు తెంపబడవు. ప్రార్థన చేయరు, పాడు చేయరు, బలహీన ప్రార్థన, ఏదో రెండు ముక్కలు చేస్తారు, స్వాత్రం అయిపోయి ఏడ తెంపబడతాయి. అవి కట్టు మామూలు కట్ల, సంఖ్యలతో వేసిన కట్లు అవి, ఇనప కట్లు, మామూలు కట్ల. సాతాను పోలీసుల ఊరినే మోషే వెళ్ళాడు. మోషే ఫరో గారు మేము ఆరాధన చేసుకోవాలి, పంపిస్తారా అన్నాడు. ఎవరో మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, యెహోవా ఎవడో, నీవెవరో, నేను పంపించాలి, ఆరాధన చేసుకుని పంపించాలా? నేను పంపను పో అన్నాడు. నేను వారిని పంపను పో అన్నాడు. దేవుడి దగ్గరికి రావాలి అంటే, మందిరానికి రావాలి అంటే, చర్చికి రావాలి అంటే సాతాను ఒప్పుకోదు.
సాతాను ఒప్పుకో. ఎందుకంటే ఇది విడిపించబడే స్థలము, కట్లు విప్పబడే స్థలము, సత్యం బోధించే స్థలము, పరిశుద్ధంగా నిలబెట్టే స్థలము, వ్యసనాలు విడిపించే స్థలము. నీకంటే సాతాను తెలుసు కాబట్టి మందిరానికి రానివ్వదు. ఇప్పుడు అక్షరాల మనుషుల రూపంలో అడ్డుకుంటారు చాలామంది. ఎంత ఎలకండి అని అర్థమవుతుందా? కాబట్టి ఆ స్థలానికి మీరు తోలుకు రావాలి. ఆయన ఏమన్నాడు? కట్లను విప్పి తోలుకుని రండి. ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలి? మీరు తోలుకుని రండి. హై హై అంటాం కాదు, ప్రార్థన ద్వారా, సువార్త ద్వారా, వాక్యము ద్వారా, ఆదరించే మాటల ద్వారా. అయ్యో ప్రభు, ఒకప్పుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడయ్యా, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది, మరణకరమైన రోగం దాకా వెళ్ళాను, ఒకప్పుడు వ్యసన పరుణ్ణి, త్రాగుబోతోండి, ఒకప్పుడు జోదగాడిని, ఒకప్పుడు పేకాటాడేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, జాడిస్తుని, అవమానించేవాడిని. ఈ రోజున నా బ్రతుకులో శాంతి సమాధానం దేవుడు ఇచ్చాడు. అలాంటి దేవుడి పరిచయం చేస్తున్నా. రా 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 అని తోలుకుని రావాలి, తీసుకుని రావాలి. తోలుకునండి, తీసుకుని రావాలి. ఏరి మీరే ఇంకా విడిపించబడిన స్థితిలో ఉన్నారు, మీరే ఇంకా కట్లతో ఉన్నారు. ఇంకా పక్కన వాళ్ళు విడిపిస్తారు? బంధించబడిన వాడు ఇంకొకరు విడిపిస్తాడా? అది ముందు మీరు విప్పబడాలి. ఏం చేయాలి? మీరు మీ బంధకాల నుంచి మీరు విప్పబడండి. అప్పుడే మీరు ఇంకొకరిని విప్పి తీసుకురాగలుగుతారు. మీరే బంధకాల్లో ఉండి మీరే అట్లా ఉన్నారనుకో, ఇంకొకరికి ఏం చేయగలుగుతారు? కాబట్టి ఏం చేయాలి? మరణ బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి, వ్యసనాల బంధకాల నుంచి విప్పి తోలుకొని రండి. అది నాకు కావలసి ఉన్నది. కొడి చెప్పట్లో ఎవరైనా కావాల్సిందే. నీకు ఒక వస్తువుగా ఒక చెంబు తప్పాడ కొనుక్కోవడానికి 33 సార్లు వస్తావు. చట్టబడిందా, గీత పడిందా, ఇట్లా ఉందా, అట్లా ఉందా, సరిగ్గా ఉందా, 10 రూపాయల గిన్నెకి 10 రూపాయల ప్లాస్టిక్ చెంబుకి 33 సార్లు చూసుకుంటావు. కానీ దేవుడు నువ్వు నశించిపోతున్నావని, చెడ్డ వాడివని, చెడ్డ క్రియలు ఉన్నావని, చెడుతనం ఉండవని, త్రాగుబోదువని, వ్యభిచారువని, ద్రోహివని, దుర్మార్గులని తెలిసినప్పటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు నువ్వు కావాలి అంటున్నాడు. మంచి వాటిని మంచి కోరుకుంటారు మనిషి, కానీ చెడ్డ వాటిని కూడా కోరుకునేవాడే దేవుడు. ఈ చెడ్డ హృదయాన్ని, చెడ్డ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నాకు కావాలి. మనుషులకు అక్కర్లేకపోవచ్చు, నీ కుటుంబానికి అక్కర్లేకపోవచ్చు, సంఘానికి, సమాజానికి నువ్వు అక్కర్లేకపోవచ్చు, కానీ నువ్వు నాకు కావాలి. నేను నీ మీద ఉంటాను, నేను నిన్ను వాడుకుంటాను. విప్పబడిన గాడి మీద యేసు ప్రభువారు ఎక్కారు. ఎక్కిన యేసు ప్రభువారు బట్టి గాడిదకి విలువ పెరిగింది. ఈ గాడిదకి విలువ పెరిగింది. ఈ గాడిదకి విలువ పెరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, గాడిదలో మేము పోల్చుకొని మీ పైన ఎవరు ఉండాలి? ఎవరు మీకు రావాలి? యేసు ప్రభువు మీ జీవితంలోకి వస్తే విలువ లేని మన జీవితాలకి విలువ వస్తుంది. చదువుతూ వచ్చేది కాదు, డబ్బు ఆస్తి వచ్చేది కాదు. దేవుని యొక్క దైవత్వం, దేవుని కృపావరం అంత ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు ఘనముగా నిలబెడతాడు, ఘనపరుస్తాడు. అనేక జాతుల ముందు, వేలాది మనుషుల ముందు, వందలాది ముందు, అనేక చుట్టాల బంధువుల ముందు విలువ లేని మీ జీవితానికి దేవుడే విలువ ఇచ్చి, దేవుడే నీతో ఉన్నాడని అనేకులు గుర్తించినట్టు చేసి నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఒకటి, బంధించబడిన స్థితిలో ఉన్న గాడిదని దేవుడు చూశాడు. నీ బాధ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడు నేను చూస్తున్నాడు. రెండోది, విప్పి తీసుకురమ్మన్నాడు. అలాగే తీసుకొస్తే దేవుడు వాడుకోలేడు. అలాగే వస్తే స్వతంత్రము ఉండదు. దేవుడు కూడా ఆ పరిస్థితిని విప్పుతాడు. నిన్ను వాడుకుని ఎప్పుడు చేశాడు? నిన్ను విప్పుతాడు. నిన్ను ఆ స్థితిలో వాడుకోడు, నిన్ను సరి చేస్తాడు, విప్పుతాడు, తోలు ఆయన దగ్గర తీసుకొచ్చుకుంటాడు. దాన్ని నిన్ను బలముగా వాడుకుంటాడు. ఆయన గుర్రం మీద రాలా, రాజులకు రాజు, రాజులందరూ గుర్రాల మీద వస్తారు. కానీ ఏం చేశాడు? రాజులకు రాజు, ప్రవక్త చెప్పిన లేఖనాలు నెరవేర్చినట్టు గాడి మీద వచ్చాడు. ఎక్కబడిన ఆ గాడిద, యేసు ప్రభు ఎక్కిన ఆ గాడిద, బంధించబడిన ఆ గాడిద, కట్లతో ఉన్న ఆ గాడిద, ఎవరు పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గాడిద, ఎవరు కూడా పలకరించలేని, ఆదరించలేని, ప్రేమ కరువైన ఆ గాడిద, సరి అయిన తిండి లేక, సరి అయిన ఆహారం లేక అల్లాడిపోతున్న గాడిద, ప్రేమగా పలకరించే దిక్కు దివాణం లేక అల్లాడిపోతున్న గాడిద, బంధించబడిన ఆ గాడిద ఒక్కసారిగా బయటకి రాబడింది. జన ప్రవాహంలోకి వచ్చింది, ఆదరించబడింది, ప్రేమించబడింది. యేసు ప్రభువు పైన ఉన్నారు, కానీ ఆ బట్టలు తొక్కుకుంటూ, ఆ జయం పొందుకుంటూ, సంబరాలతో, ఉత్సాహంతో తన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి పోయటానికి
కట్టబడిన గాడిద. ఎందుకని? కట్టబడే స్థితిలో ఒకప్పుడు ఉన్నాను, పాపపు స్థితిలో ఉన్నా, నీచమైన స్థితిలో ఉన్నా, త్రాగుబోతుగా ఉన్నా, తిరుగుబోతుగా ఉన్నా. చుట్టాలింటికి వెళ్తే అసహించుకుంటారు, బంధువుల ఇంటికి వెళ్తే బయట పెడతారు. అరే వాడు తాగుబోతురా, వాడి ఇంట్లో రానివ్వకండి. అరే వాడు దొంగతనం చేస్తాడురా, ఇంట్లో రానివ్వకండి. అరే అమ్మాయి ఎట్లాంటిదిరా, రానివ్వకండి. ఇలా అనేక రీతులుగా అవమానించబడి, తృణీకరించబడి, నెట్టివేయబడి బంధు స్థితిని దేవుడు విప్పి ఆయన కొరకు వాడుకోబోతున్నాడు. అప్పుడు ఎవరు నిన్ను తృణీకరించారు, నీ పాదముల దగ్గరకు వచ్చి నిలబడతారు. నీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడతారు. మా కొరకు ప్రార్థన చేయండి. నీ దేవుడు మాకు కూడా కావాలి, ఈ దేవుడు మాకు, మా కుటుంబానికి కావాలి అని దేవుడు మీ కొరకు వస్తాడు. కాబట్టి విలువ లేని ఆ గాడిదకి విలువ ఎలా ఇచ్చాడో, విలువ లేని మీ జీవితాలకి బాబు పిలుస్తుంది, వెళ్ళొచ్చు కదా. ఏంటో పిలుస్తున్నావేంటి? ఒక్క 2 నిమిషాలు నేను చూసుకుంటా. అయిపోయిందిగా, మీరందరూ వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. ఆ పైన నేను చూసుకుంటా, ఊరుకో బాబు. 1 నిమిషం ఇక్కడే ఉండు, ఎలా బాబు కూర్చో. చెప్పమ్మా, చెప్పు. నేను చూస్తున్నాను, గమనిస్తాను. సైకిల్ చేస్తున్నాం అని చూస్తూనే ఉన్నా. వాడికి మామూలు చెప్తే అర్థం కాదుగా. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉంటారు, అంటే అత్య మునుగుతారు, కొంతమంది మొహం చుట్టూనే ఆగిపోతారు. కొంతమంది ఉంటారు అసలు వీపు విమానం మొత్తం మోగితే తప్ప మాట ఏంటో అంటే సౌండ్ వస్తే తప్ప వాళ్ళు ఏం చేయరు. డాడీ బెల్ట్ తీస్తే తప్ప వాళ్ళు ఏం చేయరు. మరి ఏం చేస్తాం? ఎవరికి ఏం చెప్ప ఆకాష్ గడికి అన్నాను అనుకో, అలా ఆగుతాడు. ఈ అరవింద్ గాడికి అన్నాను కాడు భయపడతాడు. వీడున్నాడే అస్సలు మామూలుడు కాదు. ఎలా ఇవ్వాలి? కలిపేసి ఇవ్వాలి, అడిగి సన్మానం చేయాలి. ఎందుకంటే అక్కడ అనుకోవడం ప్రయోజనం కాదు, ఇంటి దగ్గరే ఉండాలి. ఆ పెంపకం ఎక్కడ ఉండాలి? అవ్వ అయిన లోయ యునేకి ఎలా పెంచారో, తల్లి అయిన అన్న ఎలా పెంచిందో అలా పెంచుకోండి, గౌరవంగా ఉంటుంది. అక్కడ వదిలేస్తారు, ఇక్కడికి వచ్చి షూష్ అంటారు. మేమేం చేస్తాం, మీరేం చేస్తారు? తల్లిదండ్రులు భయం లేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? సేవకులు ఏం చేస్తాం చెప్పండి? అయ్యా ఆగు, అమ్మ ఆగు, అయితే అయ్యా అని అడుగుతాం, అంతేనా? భయం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు, మాది కాదు. అది ఇంటికెళ్ళి ఏమైనా చేసుకోండి. ఏం చెప్తున్నానమ్మా? విలువ లేని ఆ గాడిదకి దేవుడు విలువ ఇచ్చి ఆ గాడి ఊరేగించాడు. ఆ గాడి అంత సంతోషపడి ఉంటుంది.